శుభాశిస్సులతోనే తపస్సు పూర్తయింది. తమరు కూడా నాకు తమరి శుభాశిస్సులను ప్రసాదించండి తండ్రి గారు. పుత్ర, నువ్వు పరిపూర్ణుడవయ్యావు గనుక నువ్వు నీ అద్భుత లీలలతో సకల లోకాలకు నువ్వేమిటో తెలిసేలా చెయ్యాలి. ఆలస్యం చేయొద్దు, ముందుకు తీసుకువెళ్ళు. ఆ ద్వారాన్ని తెరు, లేకపోతే ముందుగా వీణ్ణి అంతం చేసి తర్వాత నిన్ను హతమారుస్తాను. నేను నిన్ను లోపలికి తీసుకువెళ్తాను, కానీ ముందు అతను వదిలిపెట్టు. తనకి జీవితం నుండి విముక్తి కలిగించాను. ఇంకేముంది, మరికొద్దిసేపట్లో అమృత భాండం నా చేతిలోకి వస్తుంది. ఓ బ్రహ్మదేవ, మాకు సహాయం చేయండి, లేకపోతే అత్యంత దారుణమైన ప్రమాదం ఉత్పన్నమవుతుంది. బ్రహ్మదేవ, సింధూరుడు మా పుత్రుడన్న మాట నిజమే, కానీ అతను అడ్డుకోవటానికి నేను తమకు ఎలాంటి సహాయం చేయడం సాధ్యం కాదు దేవేంద్ర. అయినా సరే బ్రహ్మదేవ, తక్షణం ఏదో ఒక ఉపాయం చెయ్యవలసిందే, లేకపోతే ఆ దుష్ట సింధూరుడు అమృతపానం చెయ్యగలడు. అయితే తమరు వెంటనే శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళడం మంచిది. కేవలం ఆయన మాత్రమే ఆయన ఆపగలడు. తాను ఉంటే రక్షణ వలయాన్ని ఛేదించొచ్చు. పని పూర్తయ్యాక నన్ను కూడా అంతం చేస్తాడు. ఏమైపోయాడా విశ్వకర్మ? నన్నే మోసం చేయాలని చూస్తాడా? ప్రస్తుతం ఈ పరుశువుల వేగాన్ని అర్థం చేసుకుంటే ముందుకు వెళ్ళొచ్చేమో. ఈ పరశువుల వలయాన్ని ఎలా తప్పించుకోవాలి నేను? ఓ ప్రభు శ్రీమన్నారాయణ, దయచూపండి, తమరే మాకు దిక్కు. ఈ విపత్కర పరిస్థితుల్లో సింధూర నుండి అమృత భాండాన్ని రక్షించుకోవడానికి తమరే తగిన ఉపాయం చెప్పగలరు. ప్రభు, దయచేసి మమ్మల్ని రక్షించండి. గుర్తు చేసుకోండి ప్రభు, పూర్వకాలంలో తమరు మోహినీదేవి రూపాన్ని ధరించి అసురుల నుండి అమృతాన్ని రక్షించారు. ఈరోజు మా దేవతలకు మళ్ళీ అటువంటి సమస్య వచ్చింది. దయచేసి కాపాడండి ప్రభు. ప్రమాదం పెద్దదే దేవేంద్ర. అయినా నేను ఈ విషయంలో తమరికెలాంటి సహాయము చేసే పరిస్థితి లేదు.
ఎందుకంటే సింధూరుడికి లభించిన వరం ప్రకారం మహాదేవుడి పుత్రుడు తప్ప అతన్ని ఓడించే అవకాశం ఇతరులకేమాత్రం లేదు. అందువల్ల తమరు మహాదేవుడి పుత్రుడు దగ్గరకు వెళ్ళడం మంచిది. దేవసేనాపతి కార్తికేయ, దేవసేనాపతి కార్తికేయ, తమరు మాత్రమే మాకిప్పుడు సహాయం చేయగలరు. సింధూరుడనే దుష్ట అసురుడు అమృతముండే రహస్య స్థావరాన్ని చేరుకున్నాడు. ఒకవేళ తనని అడ్డుకొని పక్షంలో తను ఏ క్షణంలోనైనా అమృతాన్ని సాధించవచ్చు. అలా జరిగిందంటే మాత్రం ఘోరమైన అనర్థం జరుగుతుంది. నేను బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళాను, కానీ నేను తమరికి ఎలాంటి సహాయం చేసే పరిస్థితిలో లేను దేవేంద్ర. వెంటనే విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి సహాయం కోసం మొరపెట్టుకున్నాను. మహాదేవుడి పుత్రుడు తప్ప తనని ఓడించే అవకాశం ఇతరులకు లేదు. అందువల్లే తమరు నా వద్దకు వచ్చారు దేవేంద్ర. కానీ తమరకు నేను సహాయం చేసే ప్రసక్తే ఉత్పన్నం కాదు దేవేంద్ర. ఎవరైతే మా తల్లిని ఇంకా సోదరుణ్ణి అవమానించి వచ్చారో వారికైతే నేను ఎటువంటి సహాయం చేసే అవకాశమే లేదు. నిజానికి ఏ మహాదేవుని పుత్రుడు తమరికి సహాయం చేయగలడో అది నేను కాదు, నా సోదరుడు గజాననుడు. కానీ తమరు అతన్ని ఏమాత్రం పట్టించుకోనే లేదు దేవేంద్ర. ఏమిటి పరిస్థితి? ఒకవైపు ఆ దూర్త సింధూరుడు అమృతం పొందడం కోసం మన దేవతలకే సవాలు విసురుతున్నాడు. మరోవైపు చూస్తే ఈ విపత్కర పరిస్థితిలో మనకు సహాయం చేయగలిగేది ఎవరంటే కేవలం ఆ బాలుడు గజాననుడే. గజాననుడా? ఆ బాలుడా మనకి సహాయం చేసేది? నా మనస్సులో కూడా ఇదే ప్రశ్న ఉత్పన్నమైంది సూర్యదేవ. ఎక్కడ ఆ దుర్మార్గుడు సింధూరుడు? ఎక్కడ ఈ పసుబాలుడైన గజాననుడు? కానీ బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, మన సేనాపతి కార్తికేయుడు కూడా అందరూ కలిసి మనకు సూచించిన ఒకే ఒక్క పేరు. ఆ పేరు గజాననుడు. మరి తమరికి సమస్య ఏమున్నది ప్రభు? ఇందులో సమస్య ఏముంది? అది మీకు సమస్యగా ఎందుకు కనబడుతోంది? సమస్యకు పరిష్కారం తమ దగ్గరే ఉంది కదా. దేవి సచి, తమరకు రాజకీయాలు వివరించేంత సమయం మా దగ్గర లేదిప్పుడు. తమరికి సమయం లేదని నాకు బాగా తెలుసు. అయినా తమరు వ్యర్థంగా కాలహరణం చేస్తున్నారు. సమస్య స్పష్టంగా ఉంది. ఒక అసురుడు స్వర్గానికొచ్చి మీ అందర్నీ వశం చేసుకున్నాడు. అమృతం ఉండే రహస్య స్థానాన్ని చూపించేలా పరిస్థితి కల్పించాడు. తన బారి నుండి తమరిని రక్షించగలిగేది ఒకే ఒక్కడు, పార్వతి పుత్రుడు గజాననుడు. ఆ గజాననుడినే తమరు అపహాస్యం చేసొచ్చారు ప్రభు. స్త్రీ శక్తిని, ఆదిశక్తిని అవమానించారు మీరంతా. ఒక మాతృహృదయానికి బాధ కలిగించారు. దాని ఫలితమే ఇదంతా. ఇంత జరిగినా మీకు అర్థం కావడం లేదా? నాకు రాబోయే ఉపద్రవం గురించి ఆనాడే అర్థమైంది. ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నప్పుడు మాత క్రోధాన్ని వ్యక్తం చేస్తున్నట్టు దేవి దుర్గా చేతి నుండి త్రిశూలం జారిపడింది.
ఇప్పుడు పార్వతీదేవి పట్ల జరిగిన తప్పును సరిదిద్దుకునే అవకాశాన్ని తమరు తన దురాభిమానం కారణంగా పోగొట్టుకుంటున్నారు స్వామి. చాలు. చాలించు శచీదేవి. నేను చెప్తున్నది అదే స్వామి, ఇక చాలించండి. అసురుల నుండి అమృతాన్ని రక్షించడం దేవతల ప్రధాన కర్తవ్యం. ఒకవేళ అసురులు అమృతపానం చేశారంటే వారు అమరులు, అజేయులు అవుతారు. ప్రపంచంలో అధర్మాన్ని పెంచి పోషిస్తారు. ఇంద్రదేవా, సచీదేవి మాటలు సమంజసంగా ఉన్నాయి. విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు అమృత రక్షణకై పరిష్కారం సూచించినప్పుడు మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి మిగిలిన మార్గం అదొక్కటే. సూర్యదేవుడి మాటలు ఆచరించదగ్గదే. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అమృతాన్ని రక్షించుకోక తప్పదు. ఆ అసురులు గనక అమృతపానం చేశారంటే ప్రళయాంతకం అవుతుంది స్వామి. దేవతల దైవత్వం మంట కలుస్తుంది. తమరి సింహాసనం తమరి చేతుల నుండి జారిపోతే తమరి పరిస్థితి అప్పుడేమవుతుంది స్వామి? ఇప్పుడు నా లక్ష్యం అమృతం ఎంతో దూరంలో లేదు. నేనెంతో అలసిపోయానమ్మా. ఆ బాధని భరించలేకపోయాను. చివరికి తపస్సు పూర్తి చేయలేనేమో అని భయం కలిగింది. ఆ తర్వాత తమరి ముఖం నాకు దర్శనమిచ్చింది. తమరి కన్నులు నాకు ధైర్యం చెప్తున్నట్టుగా అనిపించాయి. దాంతో నా అలసట, బాధ రెండూ తొలగిపోయాయి. నాకు పూర్తి నమ్మకం ఉంది పుత్ర. నాకు ముందే తెలుసును నువ్వు తప్పక సాధించగలవని. ఇన్ని రకాల వంటకాలు నా కోసమేనా అమ్మా? తల్లి, దేవేంద్రుల వారు, దేవగణాలు వేళకాని వేళలో ఇక్కడ ప్రణామాలు మహాదేవా. ప్రణామాలు తల్లి. ప్రభు, స్వర్గలోకము అమృతభాండం రెండిటికి పెద్ద ప్రమాదం ముంచుకొచ్చింది. ఈ ప్రమాదం నుండి తమరు మాత్రమే దూరం చేయగలరు తల్లి.
దేవేంద్రుడికి ప్రమాదమా? నా నుండి ఏమి కోరుకుంటున్నారు? తమరు తమ పుత్రుడు గజాననుడిని మాకు సహాయం చేయడానికి పంపించండి తల్లి. వెంటనే అమృత కలశాన్ని సొంతం చేసుకోవాలి. అదిగో, అది నా వైపే దూసుకొస్తోంది. ఎంత గొప్ప రక్షణ కవచమైనా సింధూరుడు ఛేదించగలడు. ఇప్పుడు కేవలం ఒకే ఒక్క సమస్య మిగిలింది. దాన్ని అధిగమిస్తే నన్ను అమృతపానం చేయకుండా ఎవరూ ఆపలేరు. మా పుత్రుడు గజాననుడా? తను దేవతల ప్రమాదాలను దూరం చేయగలడా? అవును తల్లి. లేదు దేవేంద్ర, తను దేవతల్నే ఓడించిన అసురుడంటే తను అత్యంత భయంకర శక్తులు కలిగి ఉంటాడు. అలాంటి వాణ్ణి ఓడించడానికి విష్ణుమూర్తి అలాగే బ్రహ్మదేవుల వద్దకు వెళ్లాల్సింది. తల్లి, నేను అక్కడికి వెళ్ళాను. కానీ ఏమైంది దేవేంద్ర? కానీ వారు నన్ను కైలాసానికి వెళ్ళి తమరికి మహాదేవుడికి పుత్రుడైన గజానుడిని సహాయం కోసం మొరపెట్టుకోమన్నారు. కానీ గజాననుడు కేవలం ఒక బాలుడే కదా దేవేంద్ర. అతనికుండే ఒకే ఒక్క విశేషం, తను నాకు మహాదేవుడికి పుత్రుడనే కదా. అయినా తమరికి తెలియంది కాదు కదా, గజాననుడు దైవం కూడా కాదు. కేవలం తమరికి బోళాశంకరుడికి పుత్రుడైన కారణంగా గజాననుడికి దైవపట్టం కట్టలేము కదా. దైవత్వం లేదు, కనీసం తనని తాను రక్షించుకునే సామర్థ్యం కూడా లేదు. అలాంటి వాణ్ణి తమరు దేవతలని, స్వర్గలోకాన్ని, అమృతాన్ని రక్షించమని కోరుకుంటున్నారంటే. కానీ ప్రభు, ప్రపంచంలో ఎంతోమంది బాలలున్నారు. వారికి కూడా ఎన్నో రకాల ఆపదలు చుట్టుముట్టాయి. వారందరికీ రక్షణ కల్పించడం కోసం దైవత్వాన్ని ప్రదానం చేయమంటారా? సమాధానం చెప్పండి దేవేంద్ర. తమరు మా పుత్రుడు సాయం కోరడానికి వచ్చింది తన అర్హత కారణంగానా, లేక వంశం కారణంగానా? దైవత్వం ప్రసాదించడానికి గల ఏకైక కారణం అర్హతను నిరూపించుకునే కర్మలే అయ్యి ఉండాలి, పుట్టుక కాదు. తారకాసుర సంహారానికి కూడా తమరికి మా పెద్ద కుమారుడు కార్తికేయుడి అవసరం వచ్చింది. అందుకే తమరు అతన్ని నాకు కాకుండా చేశారు. తను నాకు దూరం అయ్యేలా చేశారు. ఇప్పుడొచ్చి మా చిన్న కుమారుడు గజాననుణ్ణి తనని కూడా కావాలంటున్నారు. తనని తీసుకువెళ్ళడానికి వచ్చారు. లేదు దేవేంద్ర, ఇప్పుడు తమరు మహాదేవుడితో కాదు, నాతో మాట్లాడుతున్నారు. వారు జగత్పిత అయితే నేను కూడా జగన్మాతని. నేను సంతానం గురించి ఆలోచిస్తాను, తమరి గురించి కూడా. ఈ సంకట పరిస్థితుల్లో తమరికి సహాయం చేయడం అది కూడా నా కర్తవ్యమే. ఒకవేళ సింధూరుడనే ప్రమాదాన్ని గజాననుడే దూరం చేయగలడంటే, తానే ఈ కార్యాన్ని సాధించగలడు అంటే, అదే మీరు భావించుంటే కనుక ఈ విషయాన్ని మీరు గజాననుణ్ణి అడగాల్సి ఉంటుంది.
నాకు నమ్మకం ఉంది. తను మీకు తప్పక సహాయం చేయగలడని. అతడు మీ వెంట రావడానికి సిద్ధపడితే దేవేంద్ర తనకి అనుమతి లభిస్తుంది. గజానన, మీరు దయతో మా వెంట వచ్చి మాకు సహాయం చేయగలరు ప్రభు. ఆ దుష్టుడికి అమృతం లభించినట్లయితే చాలా పెద్ద అనర్థం జరుగుతుంది. లేదు దేవేంద్ర, నేను తమరి వెంట రాలేను.